హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ట్రావెల్ వ్లాగ్స్లో థర్డ్ డే అనమాట. ముందు వ్లాగ్ పెట్టాను కదా, గిరి ప్రదక్షిణ వ్లాగ్ అరుణాచలంది. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఇది వచ్చేసి దర్శనం రోజు అనమాట. ఇంకా నేను మా పాప చూస్తున్నారు కదా, సేమ్ అనమాట. మెషోలో తెప్పించాను. నాకు సపరేట్, హోష్కాకు సపరేట్ తెప్పించాను. హోష్కాకు కొంచెం ఓని తక్కువ వచ్చిందనమాట. లెంత్ తక్కువ వచ్చింది. అలా అయితే తనని రెడీ చేశాను. ఏమనిపించింది చెప్పండి. అలాగే మీకు ఈ లింక్స్ కావాలంటే నన్ను అడగండి, నేను కామెంట్ సెక్షన్లో లింక్ అని అడగండి, నేను పోస్ట్ చేస్తాను. మీకు నచ్చుతున్నాయా వ్లాగ్స్ చెప్పండి. మీరు చూసారా ముందు వ్లాగ్స్? చూసి ఈ వ్లాగ్ చూడండి. కంటిన్యూషన్ 5 days ట్రిప్ అనుకున్నాము. ఇది వచ్చేసి మీరు అనుకునే ఉంటారు కారు ఉండి కూడా ఎందుకు ఆటోలో వచ్చారని. అక్కడ టెంపుల్లో అయితే పార్కింగ్ ఉండదండి, అందుకు ఆటోలో రావాల్సిందే. చూసారు కదా, ఇది సండే అనమాట దర్శనం. మాకు ఇంకా ఫుల్ రష్ ఉన్నారు. కంపల్సరీ స్వామిని దగ్గర నుంచి చూడాలని చెప్పేసి మేము మనీ ఇచ్చి అయితే వెళ్ళామన్నమాట. ముందు వచ్చినప్పుడు ఆ స్వామి నెంబర్ కాంటాక్ట్ తీసుకున్నాము. అదే స్వామి ద్వారా మేము వెస్ట్ గోపురం నుంచి దర్శనంకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో క్యూలో. మా పాప తీసింది. ఇదైతే ఫ్రీ దర్శనం టికెట్ అండి. చూసారా, ఇది వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందో మేమైతే ఆశ్చర్యపోయాము. కంపల్సరీ 4 hours పడుతుందండి దర్శనానికి, సాటర్డే సండే అయితే. ఇంకా మేము దర్శనం అయిపోయేసి అయితే బయటికి అయితే వచ్చాము. పర్సన్కి 500 ఇచ్చి మేము 2000తో దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఇంకా మేము ఇక్కడి నుంచి గబగబా రూమ్కి వచ్చేసి మాకు 12కే మాకు చెక్అవుట్ అనమాట. 12 లాస్ట్. మేము 12కి చెక్ ఇన్ అయ్యాము ముందు రోజు. ఇంకా 12కి చెక్అవుట్. ఇంకా అందుకే గబగబా వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకొని అయితే బయలుదేరాం. మళ్ళీ ఎక్కడికి బయలుదేరాం తెలియాలంటే నెక్స్ట్ వ్లాగ్ చూడాల్సిందే. ఫస్ట్ 2 వ్లాగ్స్ చూసారా? మరి చూడండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ అరుణాచలం ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. కొంచెం రూము ఒకవేళ మీరు రావాలనుకుంటే ముందే బుక్ చేసుకోండి. ఆ రూమ్ కాస్ట్ మాత్రం మాకు అన్ని చోట్ల కొంచెం ఎక్కువే అయ్యింది. ఎందుకంటే ఏ రోజు ఎక్కడ ఉంటామో ముందే బుక్ చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో మేము 5 days ప్లాన్లో రూమ్ ఎక్కడ బుక్ చేసుకోలేదు. ఒక్క అరుణాచలం మాత్రమే సాటర్డే సండే దొరకదు అని చెప్పేసి బుక్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడైతే మా అమ్మ మనవరాలు ఇంకా తింటూ విత్తనాలు ఇంకా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం అన్నమాట. మా ఊర్లో ఇలా నల్లిత్తనాలని చాలా బాగుంటాయి. మేమైతే అవి తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకు మా తమ్ముడు డల్గా ఉన్నాడంటే సెల్ ఇవ్వాలంట. ఫోన్ అడిగాడు. ఫోన్ ఇవ్వలేదండి. ట్రిప్ ఎంజాయ్ చేయాలి కదా వాళ్ళు. ఇంకా నేను ఇది మధ్యలో ఇంకా మేము చెక్అవుట్ అయిపోయాము. 12:30 కల్లా వెళ్తూ ఉన్నాము. మధ్యలో అయితే 1:30 కల్లా ఆగామన్నమాట. ఇక్కడైతే వెజ్ మీల్స్ తిన్నాము. చాలా బాగున్నాయండి, రీజనబుల్ కాస్ట్, బాగున్నాయి. అలాగే మేము లాస్ట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, గులాబ్ జామున్ కూడా ఇచ్చారు. ఇంకా ఏంటి మా చేతిలో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అంటే అప్పటికే కారం కదా, ఏదో ఒక స్వీట్ తినాలని చెప్పేసి కోన్ ఐస్ అయితే తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. మరి ఎక్కడికి వెళ్ళాం, కంపల్సరీ చాలా మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. మిస్ అవ్వకండి. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము వెళ్తూ వానదేవుడిని వెంట పెట్టుకొని వెళ్తున్నామని మా డాడీ ఇక్కడ జోకేస్తున్నాడు. ఒరే ఏమంటూ స్టార్ట్ అయ్యాం రా, ప్రతిరోజు వాన పడుతుంది. మీరు చూస్తే మా ట్రిప్స్ అన్నిట్లో వాన ఉంటుంది. ఆ క్లైమేట్ కూడా ఎంజాయ్ చెయ్యాలనేమో దేవుడు మా వెంటే ఈవినింగ్ అయిపోతుంది మేము వెళ్ళే చోటికి. ఇంకా ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ సుగుణ అండ్